నమస్తే, నేను ముఖేష్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. చాలా మంది ఈ మధ్యలో సఫర్ అవుతున్న విషయం ఏంటంటే పెళ్ళి. అసలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అనుక్రమంగా ఇలా జరుగుతుందా, లేకపోతే నిజంగానే కాంపిటీషన్ పెరిగి పెళ్ళిళ్ళు కావట్లేదా? ఏ దోషాలు ఉంటే మనకి పెళ్ళిళ్ళు అనేవి లేట్ అవుతాయి? ఖచ్చితంగా కావాలి అని అనుకునే వారికి మీరేం సజెస్ట్ చేస్తారు? నిజంగా అవుద్దా మరి వాళ్ళు చెప్పినట్టు చేస్తే, మీరు చెప్పినట్టు చేస్తే? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పుణ్యం కొద్దీ పురుషార్థము అని అంటారు, పుణ్యం కొద్దీ పురుషుడు అని అంటారు. పురుషార్థము అంటే పురుషుడిలో సగభాగం భార్య. మనం చేసేటువంటి పుణ్యక్రతువులు, పుణ్య కార్యక్రమములు అని అంటారు. సంతానానికి సంబంధించైనా వివాహానికి సంబంధించైనా అది ముఖ్యం. అయితే ఇప్పటి వరకు వివాహం కాని వాళ్ళ విషయానికి వస్తే ఒక 30% మంది వాళ్ళ స్వయంకృతాపరాధాలు, వచ్చిన సంబంధాల్ని సరైన సమయానికి ఓకే చేయకపోవడం, ఇవన్నీ అయితే జాతక దోషాలతో ఉన్నటువంటి వాళ్ళ సమస్య ఒక 30-35% ఉంటే, ఇంకొక 35% మందికి అసలు ఏ దోషాలు లేకపోయినా పూర్వకర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని గురించి వివాహం అనేటువంటిది ఆలస్యం అవుతుంది. కొంతమందికి ఎక్కువ రోజులైనా సరే వివాహం కాకుండా ఉంటారు. పాపం వాళ్ళ గురించి వాళ్ళ పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో రకాలైనటువంటి తీర్థయాత్రలు, పూజలు, అక్కడికని ఇక్కడికని వెళ్ళి రకరకాలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కారణాలు వల్ల వివాహము ఖచ్చితంగా ఆలస్యం అనేటువంటిది జరుగుతుంది. అయితే మన ఋషులు, మన మునులు ఇప్పుడు కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు ప్రతిదానికి ఏంటంటే ఒక్కొక్క విధంగా మనం అప్రోచ్ అయ్యేటువంటి విధానం ఉంటుంది. ఉదాహరణకు ఆరోగ్యమే బాగాలేదనుకోండి, చిన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది కుదరని పక్షంలో ఏదైనా సిరప్ తీసుకోవాలి, లేదంటే ఇంజెక్షన్ వేసుకోవాలి. ఇంకా లేకుంటే అప్పుడు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఇంకా డీటెయిల్డ్గా ఏంటిదని చూడాలి. అలాగే మనం కొన్ని రకాలైనటువంటి మొక్కులు, కొన్ని రకాలైన పూజలు చేసుకోవడం వలన అవుతుంది. ఈ పూజల్లో విభాగాల్లో భాగంగా గన్ షాట్ ఖచ్చితంగా జరిగేటువంటివి కొన్ని పూజలు ఉంటాయి. అంటే పెళ్లికి సంబంధించి గన్ షాట్ ఎట్లా అంటే ఇది చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది అని. అంటే ఇది వెంటనే చాలా మంది ఇది చూస్తున్న వాళ్ళందరికీ వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, అబ్బా మేము చాలా చూసినాం ఇట్లాంటివి, అవన్నీ చేస్తే అవుతాయా? మీకు చిన్న విషయం చెప్తే మీరు పట్టుకోగలరు. నాకు తెలిసిన స్నేహితుడు దేవాలయంలో ఇట్లా స్టోర్ రూమ్ దగ్గర ఇట్లా చేయి పెట్టేసి లోపల చూస్తుంటే తలుపు పడింది. చెయ్యి మొత్తం అందులో పడి రక్తం కారుతుంది. అంత రక్తం కారుతున్నవాడు విపరీత ఆంజనేయ స్వామి భక్తుడు. డైరెక్ట్గా ఆంజనేయ స్వామి, మేము గుళ్ళోనే ఉన్నాం, గుళ్ళోనే జరిగింది. ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళిపోయి స్వామిని చూసుకుంటూ, ఏంది ఇది, గింత సైకోవా, గింత పెద్ద దెబ్బ కొడతావు? సరే నేను తప్పు చేసింది అనుకో, నీ బిడ్డని ఏం చేయాలి నువ్వు? చిన్న దెబ్బ కొట్టచ్చు, గింత లావు కొడతావా నువ్వు? ఇప్పుడు దేవుడిని ఆయన ఏం చేస్తుండ, తిడుతుండా పొగుడుతుండా? ఒక రకం దూషిస్తుండు కదా అని. సర్లే అని చెప్పి అక్కడ పసుపు తీసుకొని పెట్టుకుని వెళ్ళిపోయాడు. నేను ఒక్కసారి ఆశ్చర్యపోయినా, వీడేంది ఇట్లా మాట్లాడుతుండు? సో ఆ దెబ్బ తగిలితే ఎన్ని రోజులకు తగ్గాలి? వారానికి తగ్గాలి. నెక్స్ట్ డే సాయంత్రం తగ్గిపోయింది. అరే అంటే ఈ దెబ్బ తగలడం ఎవ్వడు మార్చలేడు. నీ జాతకంలో నీకు దెబ్బ తగలాలి, తగులుతుంది. నీకు వివాహం ఆలస్యం కావాలి, అవుతుంది. కానీ నువ్వు భగవంతుని నమ్మితే, ఇప్పుడు ఏమైంది, దెబ్బ తగిలితే వాడు అదే నా పొరపాటు, తలుపేసినప్పుడు పొరపాటు అనలా. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వే నన్ను కొట్టినావు, నువ్వే తగ్గించు. నా కంచనేది నువ్వు కొడితే కొట్టినావు, నువ్వు తగ్గించు. మనం కూడా ఎలా ఉండాలంటే భగవంతుని అలా నమ్మాలి. చాలా మంది భగవంతుణ్ణి పూజ చేసే విధానం తెలియట్లా. దేవుడితోని మనం అనుసంధానం కావాలి, మనం దేవుడితోని కమ్యూనికేట్ కావాలి. ఎలా అంటే పూర్తిగా, స్వామి నాకు దీని పొరపాటు చేస్తే నాకు శిక్షించు, మరీ ఇంతగా వద్దు, నాకు ఈ పరంగా వద్దు, నాకు వివాహం కాలేదు, నీకు సంతానం కాలేదు, దానికి సంబంధించి ఏదున్నా సరే దానికి సంబంధించి భగవంతుడితో మనం కమ్యూనికేట్ చేసేటువంటి విధానంలో చాలామంది మార్పులు రావాలి. ఇందులో భాగంగా మనకు పాశుపత హోమము, అభిషేకం అని ఉంటుంది సార్. అయితే ఈ పాశుపతం అనేటువంటిది ఏంటంటే పార్థివ శివలింగానికి కానీ, శాలగ్రామ రాయితో చేసిన శివలింగానికి కానీ, శాలగ్రామాలతోని శివుడికి అభిషేకం చేసి హోమం చేస్తారు. దాన్ని పాశుపతము అని అంటారు. అయితే అబ్బాయి గనక అమ్మాయి కోసం చేస్తే దాన్ని కన్యా పాశుపతము అని అంటారు. అమ్మాయి గనక అబ్బాయి కోసం చేస్తే దాన్ని వర పాశుపతము అని అంటారు. ఈ పాశుపత
పాశుపతం అంటే మనం మహాభారత యుద్ధాల్లో భారతంలో కూడా చదువుకుంటాం. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చింది అని అంటే పాశుపతం అంటే ఒక మంత్రం, అది అర్జునుడికి ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, ఒక బాణాన్ని తీసుకొని దాన్ని అనుసంధానం చేసి ఆ పాశుపతాన్ని దాంట్లో అభిమంత్రించి తీసి ఆ యొక్క యుద్ధం చేసేటప్పుడు విడిచిపెడతారు. అంటే గన్ షాట్ అది వెళ్తే తప్పేదంటూ ఉండదు. అలాగే ఈ పాశుపతాలు కూడా గన్ షాట్ గా జరుగుతాయి, ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ పాశుపతాల్లో వరపాశుపతం, కన్యాపాశుపతం చేసేటువంటి విధానము, చేసేటువంటి అర్చకులు, దాన్ని అనుసంధానం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అసలు ఈ పాశుపతం అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీని విధి విధానాలు ఎలా ఉంటాయి అసలు? మంచి ప్రశ్న. వాస్తవంగా ఈ పూజ జరిగేటప్పుడు మనకి గణపతి పూజ, సంకల్పం ఎంత గొప్పగా ఉండాలి అని అంటే ఒక ప్రోగ్రామింగ్ చేసినట్టు. ఒక సిస్టంలో ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం ప్రోగ్రామింగ్ ఇస్తాం కదా, మన కమాండ్ ఏంటి, మనం ఏం కావాలి అని ఇచ్చినట్టు భగవంతుడి దగ్గర మనం ఒక క్లియర్గా నేను పలానా తిథి రోజు పలానా నక్షత్రం రోజు పుట్టినటువంటి వాడిని, నేను పలానా తిథి రోజు పలానా నక్షత్రం రోజు ఈ పూజాది క్రతువులు ఆచరిస్తున్నాను అని చెప్పి గణపతి పూజ సంకల్పం చేసి తరువాతకి స్వామివారి యొక్క గణపతి పూజ అయిన తర్వాతకి శివుడికి అభిషేకం చేస్తాం. మామూలుగా మనం అభిషేకం ఎలా చేస్తాం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వీటితో అభిషేకం చేయడం సర్వసాధారణంగా ఉంటుంది. ఈ పెళ్లి కాని వాళ్ళు గనక పాశుపతాలు లాంటి అభిషేకాలు, హోమాలు చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క పాశుపతం చక్కెరతోనే చేయాలి. ఓకే, పూర్తిగా చక్కెర చేతిలో తీసుకొని స్వామివారికి మంత్రం చెప్తున్నంతసేపు కూడా స్వామివారి మీద వేయాలి. అయితే ఈ చక్కెర వేసేటప్పుడు మామూలుగా మనకు రుద్రం అనేటువంటిది, రుద్రం నమకం చమకం ఉంటుంది. రుద్రంలో ఉన్న అనువాకాలని ఒక అనువాకం ఒక అర్చకుడు చదివితే ఈ యొక్క పాశుపత మంత్రం ఉంటుంది, దాంట్లో సంపుటీకరణము అని అంటారు, కలిపి ఇంకొక అర్చకుడు చదవాలి. అంటే ఇద్దరు అర్చకులు కూర్చొని ఒక అతను ఈ యొక్క పాశుపత మంత్రం చదివితే ఇంకొక ఆయన సంపుటీకరణ మంత్రం, ఒక ఆయన పాశుపత అనువాకం ఈ రుద్ర అనువాకం చదివితే ఈ యొక్క సంపుటీకరణ మంత్రం, అలా రుద్రం నమకం చమకం అయిపోయేంత వరకు కూడా చేసి ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేయాలి. ఈ పూజా విధానం చేస్తే ఖచ్చితంగా వాళ్లకు ఆ యొక్క ప్రతిఫలం అనేటువంటిది దక్కుతుంది. సార్, ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు మీరు పూజా విధి విధానం, గణపతి పూజ, చక్కెరతో శివలింగ అభిషేకం, కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటారు కర్మను ఉద్దేశించే కూడా ఫలితాలు వస్తాయని చెప్తా ఉంటారు. మరి ఇంత చేసిన మనిషికి కూడా చివరాఖరికి పెళ్లి కాకపోతే కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది, దానికి మీరేం చెప్తారు? మరి ఫలీయమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. అంటే దీనికంటే ఇంకో విషయం ముందుగా మాట్లాడుకుందాం. జాతకం చూస్తే కూడా ఏ దోషం ఉందో చెప్పొచ్చు, ఏ కర్మ ఉందో కూడా చెప్పొచ్చు అని కొంత చెప్తారు. అంటే నవాంశాలు చెప్పొచ్చు అని చెప్తారు. ఇప్పుడు మాకు చాలా మంది ఈ దోషం ఉంది, ఈ గ్రహం వేధిస్తుందని చెప్తారు. మరి దాన్ని అనుకూలించే మీరు పూజా విధానాన్ని కొనసాగిస్తారా లేకపోతే ఎలా అన్నట్టు? ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క జాతకం చూసి, ఇప్పుడు ఎవరైతే పూజ చేయించుకుంటామని ఉన్నారో వాళ్ళ జాతకం చూసి, జాతకంలో ఒకవేళ వీటితో పాటుగా ఇంకేమైనా గ్రహాలు బాలేకుండా ఉంటే కూడా సంకల్పంలో మనం చెప్పాలి. పూజ చేసేటప్పుడు ప్రత్యేకం కుజగ్రహ దోష పీడిత నివారణా సిద్ధ్యర్థం, రాహుగ్రహ కేతుగ్రహ సంభావిత దోష పీడిత నివారణా సిద్ధ్యర్థం అని సంకల్పంలో చెబుతూ మనం ఆ యొక్క సంపుటీకరణం, ఈ యొక్క హోమం అనేటువంటిది చేయాలి. ఈ హోమం చేసిన తర్వాతకి చక్కెరతో చేసి, ఇది కూడా చాలా మందికి అనుమానం, పూజ చేస్తాం మళ్ళీ చక్కెర ఏం చేయాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, అక్కడనే వదిలిపెట్టాలా? సగభాగం ఎప్పుడైనా సరే ప్రసాదంగా ఇచ్చి మిగిలింది హోమం చేసేటువంటి పదార్థంలో కలుపుతాం. ఓకే, మన స్వామికి ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు విధానాలు కూడా. ఇప్పుడు హోమం చేస్తామండి, హోమంలో మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఒక పండిస్తే సగం పంతులు తీసుకుంటాడు, సగం మనం తీసుకుంటాం. ఇంకేదైనా సరే కొబ్బరికాయ కొడితే సగం భగవంతుడికి పూర్తిగా చెందాలనంటే హోమంలో మీరు తిరిగి ఏం తీసుకుంటారు? అంతే. కాబట్టి పూర్తిగా భగవంతుడికి సమర్పించేటువంటి విధానమే హోమం. కాబట్టి ఆ ప్రకారంగా చేస్తాము. జాతక సంబంధిత దోషములే కాకుండా ఒకవేళ వాళ్ళ కర్మఫలం ప్రకారంగా కూడా, అంటే నేను సంకల్పించి చెప్పేటప్పుడు భగవంతుడికి, నా దగ్గర ఉన్న అర్చకులు చెప్పేటప్పుడు ఒకటే చెప్తా, ఏంటంటే ఇతని జాతకంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే, కర్మఫలం ప్రకారంగా ఉంటే, ఈ పెళ్ళి అనేటువంటి దాని గురించి చేస్తున్నాం కాబట్టి ఇది కానీ ఇంకేదన్నా ఉంటే వాళ్ళకి ఇంకే రకంగానైనా సరే వాళ్ళకి చూపించి ఆ దోష నివారణ చేయి స్వామి, ఖచ్చితంగా ఇతనికి వివాహం అవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వివాహం చెయ్యకుండా గతిస్తే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే సార్, మొన్న ఒక తల్లిదండ్రులు ఇద్దరు నాతో మాట్లాడుతుంటే నాకు తెలిసిన బంధువులు, చాలా బాధ అనిపించింది.
ఒకడే కొడుకు, 32 సంవత్సరాలు, పెళ్లి కుదరట్లేదు. ఒకవేళ పొరపాటున నాకు ఏదన్నా అయితే నాకు ఉత్తమ గతులు కలగాలనంటే నా కోడలు నా ఇంటి దీపం పెట్టాలి. నాకు దీపం పెట్టే దిక్కు లేకుండా అయిపోతుందేమో అన్న బాధతోని నేను ఇంత ఇదైతున్నా అని ఏడిసా. నిజంగా కదా సార్? మనకు సాంప్రదాయంలో వాళ్ళకు ఉన్నటువంటి బాధలలో వివాహం అయి కోడలు ఇంట దీపం పెడితే రేపటి నాడు ఉత్తమ గతులు కలుగుతాయి. ఉన్న పిల్లవాడికి చేయాల్సినటువంటి కర్మ చేయక కన్న కొడుక్కి ఎవరో కూర్చొని పెళ్లి చేయాల్సి వస్తుంది రేపటి నాడు ఏదన్నా అయితే. కాబట్టి పిల్లలు కూడా ఏంటంటే ఫలానా ఎత్తుండాలి, ఫలానా వెడల్పు ఉండాలి, ఫలానా ఛాయలో ఉన్నటువంటి అమ్మాయి కావాలి అనేటువంటిది తప్పులేదు కోరికలు. కానీ మన వయస్సు ఏమవుతుంది, మన పరిస్థితి ఏమవుతుంది, రోజు రోజుకి బయట నేను ఐటీ ఎంప్లాయీ అని చెప్పుకున్నాడు, ఈరోజు ఐటీ ఎంప్లాయీనా అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా నా అంత వాడిని నేను అన్న భావజాలం విడిచిపెట్టి మంచి కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయా, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ ఎలా ఉన్నారు, అటు తాతలు ఇటు తాతలు బాగున్నారా, వాళ్ళ ఇంట్లో అందరికి సంతానం కలుగుతుందా, అయితే ఆ ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుందాం. అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి కూడా అంతే, వీళ్ళ ఇంట్లో ఎవరికైనా అంగవైకల్యం ఉందా, ఎందుకంటే వంశపారంపర్యంగా వచ్చేవి, క్యాన్సర్ లాంటివి ఉన్నాయా, ఏం లేవా, బాగున్నారా, అలాంటి ఇంటి నుంచి అబ్బాయిని తెచ్చుకుందాం. ఇవి కదా చూడాల్సింది. వాడికి 3 లక్షల జీతం, నెలకి 10 లక్షల జీతము, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పుడతారు, ఏం లాభం? అంతే కదా. కాబట్టి చూడాల్సిన వాటి ఏం చూడాలంటే గుణగణాలు చూడాలి. నీ గుణం బాగుంటే, నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నీ గుణం బాగుంటే నీ ఇంటికి డబ్బు వస్తుంది ఆటోమేటికల్. ఇవాళ ఎటువంటి సంపాదన లేని పిల్లవాడిని చూసి ఒక తల్లిదండ్రులు వాడు చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తుంటే ఈ పిల్లవాడి చదువు అద్భుతంగా ఉంది, రేపటి నాడు వీడు చార్టెడ్ అకౌంటెన్సీ చేయకుండా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బతికేస్తాడని పెళ్లి చేస్తే ఈ రోజు అతను కోటీశ్వరుడు, ఖమ్మంలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుందో. మరి ఆయన ఏం చూసి చేశారనంటే, సో ధనాన్ని చూడకండి తల్లిదండ్రులు, పిల్లవాడు బాగున్నాడా, పిల్లవాడి కుటుంబం బాగుందా, వాడు సంపాదించగలడా లేదా, విద్వత్తు ఉందా లేదా, ఇవి చూడాలని నా ఉద్దేశం. సో ఇవన్నీ చూస్తూ ఈ యొక్క పాశుపత హోమాలు కనుక ఎవరైనా ఆలస్యమైన వాళ్ళు ఉంటే ఈ యొక్క కళ్యాపాశుపతం లేదా వరపాశుపతం హోమము అలాగే అభిషేకము చేయడం విశేష సత్ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే ఈ యొక్క పాశుపత హోమాలు అభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకు నా నుంచి నేను చేయగలిగింది ఏమిటనంటే, ఉదాహరణకు వాళ్ళకి ఆర్థికంగా ఇంకేదన్నా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళంటే వివాహం జరిగేటప్పుడు కూడా నేను ఎంతో కొంత చూసి వాళ్ళకు సహాయం చేయగలను. అంటే వివాహం చేసే క్రమంలో ఏదైనా ధనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవడం చేయొచ్చు. ఈ పరంగా నేను సహాయం చేస్తాను, ఆ పరంగా చెప్తున్నాను సార్. అదే విధంగా ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన పూజా విధానం మీరు రకరకాలుగా చెప్పారు. ఏ డేట్న ఉండొచ్చు అంటారు? ఇది ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు ఈ యొక్క పూజాది క్రతువులు జరుగుతాయి. దాంట్లో భాగంగా మనకు కన్యాపాశుపతము, వరపాశుపతము, సంతాన పాశుపతం కూడా. కొంతమంది సంతానం లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. జాతకరీత్యా పాపం ప్రెగ్నెన్సీలు పోవడం, తొందరపడి వీలు ప్రెగ్నెన్సీలు తీయించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా భ్రూణ హత్య మహాపాపం. మనం తెలిసి నాకు సంపాదన లేదు, నేను ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని తీయించుకుంటే భగవంతుడు మళ్ళీ ఇవ్వడు. ఆయన కనికరించి మనకి ఇచ్చేటువంటి ప్రసాదం ఇచ్చాడు అని అంటే తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోనండి, నేను తర్వాత తీసుకుంటా, మళ్ళీ పోయి లైన్లో నిలబడి మళ్ళీ 150 మంది తర్వాత నువ్వు ప్రసాదం తీసుకోవాలి. కాబట్టి భగవత్ ప్రసాదాన్ని అలా చేయొద్దు. దానికి కూడా ఏంటంటే మనకు సంతాన పాశుపతం అని ఉంటుంది, అది కూడా సేమ్, దాని మంత్రం వేరే, కాకపోతే అది కూడా నెలలో ఆఖరి మంగళవారం నాడు ఎవరికి వారికి సపరేట్గా హోమం చేసేటప్పుడు లేదా అందరూ కూడా కలిసి కూర్చొని చేసుకునే విధంగా, ఎవరి అభిషేకం చేసే శివలింగం వారిదే, ఎవరికి పదార్థాలు వాళ్ళవే. మీరు పూజ చేసే రోజు కేవలం హోమం చేసేటప్పుడు మాత్రము పెద్ద హోమగుండం ఉందనుకోండి, ఒక వైపుకు ముగ్గురిని మాత్రమే కూర్చోబెట్టి, ఎవరైతే కర్తలు ఉంటారో వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఈ యొక్క హోమం చేయిస్తాం. లేదు ఎక్కువ మంది వచ్చారనుకోండి, ఎవరిది వాళ్ళకి చిన్న హోమగుండం పెట్టించి ఆ హోమంలో కూడా వాళ్ళు చేయిస్తాం. అలా విశేషంగా చేసుకోవచ్చు సార్. అదేవిధంగా సంతాన పాశుపతం అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సంతాన పాశుపతం అంటే ఏంటి? ముఖ్యంగా ఏళ్ల తరబడి ఈ మధ్య కాలంలో పిల్లలు కలగని వాళ్ళు చాలా ఉన్నారు. పెళ్ళి అవ్వడం ఒక ఎత్తు అయితే పిల్లలు లేకపోవడం కూడా ఇంకే ఎత్తు. ముఖ్యంగా ఈ సంతాన పాశుపత హోమం అనేది చేయడం వల్ల సంతానం కలుగుతుందా? అదేవిధంగా ఈ పూజ చేయించుకోవడం వల్ల మరి మాకు అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అనే వాళ్ళు అడిగే వాళ్ళు కూడా ఉంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? విశేషంగా
సంతాన పాశుపతం విషయంలో కూడా ఏంటంటే భగవంతుడిని, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా భగవంతుడిని పూర్తిగా నమ్మాలి. ఇది మనం నమ్మి గనక చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఈ సంతాన పాశుపతం విషయంలో కూడా అంటే మేము ఇప్పటివరకు సంతాన పాశుపతం చేసినవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా భగవత్ సన్నిధానంలో చేయడము, అవి సక్సెస్ అవ్వడము, అందరూ కూడా మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కనడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటివి ఎలా ఉంటాయంటే నాకు అబ్బాయే కావాలి అని చేసేటువంటి హోమాలు కూడా ఉంటాయి, నాకు అమ్మాయే కావాలని చేసేటువంటి సంతాన పాశుపతంలో ఆ విధంగా కూడా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఏంటంటే శివలింగానికి అభిషేకం చేస్తూ తర్వాతకి మళ్ళీ హోమం చేయడము, ఈ రెండు చోట్ల కూడా సంపుటీకరణంతో చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పూజాది క్రతువులు చేసినప్పుడు ఏంటంటే సంతానం కోసం ప్రత్యేకంగా, వివాహం కోసం కూడా చేయిస్తాము. అది నేను ఆన్ ద స్క్రీన్ చెప్పట్లేదు, కానీ నాది ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళు ఒకసారి మన దాకా వచ్చిన తర్వాతకి వాళ్ళకంటే ఎక్కువ నేను కేర్ తీసుకుంటా. ఎందుకంటే మన దగ్గరకు వస్తే భగవంతుడి దగ్గరే మనం అప్లికేషన్ గట్టిగా పెట్టాలి, అంతే, వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళకూడదు అనేటువంటి భావజాలం అనేది నాకు ఎక్కువ ఉంటుంది. దాంతో పాటుగా సంతానం కోసం ప్రత్యేకంగా ఏంటంటే ముడుపులు కట్టిస్తాం, ఉయ్యాలు కట్టిస్తాం. ఈ ఉయ్యాల కూడా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరితోని మనం ప్రదక్షిణ చేయించి దగ్గరుండి ఒక జాకెట్ ముక్కతోని ఉయ్యాలలాగా, లేదంటే వాళ్ళు ఏదైనా చిన్న ఉయ్యాలు దొరుకుతాయి బయట తెచ్చుకుంటే ఆ ఉయ్యాలైనా సరే ఆ రావి చెట్టు వేప చెట్టు ఉన్న దగ్గర ప్రదక్షిణ చేయించి కట్టిస్తాం. అలా కట్టించి మీరే చూసుకుంటారు ప్రాసెస్ అంతా? నేనే చూసుకుంటా ప్రాసెస్ అంతా కూడా. పూజ చేయడము, పూజ చేసినప్పుడు పూజా సామాగ్రి, క్రతువు అన్నీ కూడా నా ఆధ్వర్యంలో ఉంటాయి. అర్చకులు దేవాలయానికి ఇచ్చేటువంటిది పూజా సామాగ్రి, అలాగే పూజ కూర్చునేటువంటి బ్రహ్మలు, వాళ్ళకి ఇచ్చేటువంటి దానములు, ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా పూజలోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పాశుపతాలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? అసలు 185 రకాల పాశుపతాలు ఏవో ఉంటాయి. దాంట్లో విశేషంగా చేసుకునే పాశుపతాలు ఏంటంటే కన్యా పాశుపతం, వరపాశుపతం, వివాహానికి సంబంధించి, అలాగే ఈ యొక్క సంతాన పాశుపతం. వీటితో పాటుగా ఇంకొక ప్రత్యేకంగా చేసే పాశుపతం అఘోర పాశుపతం అని ఉంటుంది. అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఘోర పాశుపతం అని చేయిస్తారు. శారీరకమైనటువంటి నొప్పులు, బాధలు, కొంతమందికి ఏంటంటే ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, ఆ తర్వాతకి బోన్స్ నొప్పులతోని, అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో రకమైనటువంటి ఒక భయంతోని, లేవలేనితనము, డిస్క్ ప్రాబ్లము, ఇలా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే నా దగ్గరకు వచ్చిన కేసెస్లో ఒక కేసు, పాపం ఆయన 70 ఏళ్ళు, ఆయన అంత లైఫ్లో అన్ని చూడాల్సినవన్నీ చూశాడు, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. అయ్యా, ఇప్పుడు కుటుంబంలో మొగదిక్కు ఈయన ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి లైఫ్. వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకురావడం, ఒళ్ళు నొప్పులు, నా వల్ల కావట్లేదు స్వామి అంటే సర్వాంగ పాశుపతం ఉంటుందయ్యా చేద్దామని చెప్పి చేసాం. చేసిన తర్వాత నుంచి ఆయన ఏమంటాడు, నువ్వు సంవత్సరానికి ఒకసారి చేయి కాకపోతే అంటాడు. అవసరం లేదండి అన్నా కానీ ఏం కాదనంటే దాని బదులు ఇంకేదైనా తీర్థయాత్రలు చేయండి, మీకు అంత ఇబ్బంది అయితే, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి నేను చేయలేను అన్నప్పుడు నా దగ్గర రండి, ఎందుకు అనవసరంగా అని చెప్పి ఒకటేసారి చేసాం. ఆయన హ్యాపీగా ఇప్పటికి మళ్ళీ బండి మీద వెళ్ళడం, పిల్లల్ని తీసుకురావడం, ఆ పిల్లలు కూడా టీనేజ్ దాకా వచ్చారు. రేపు అంటాడు నా వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంతవరకు నేను ఉంటే చాలు, నాకు అత్యాశ కాదు, నా కొడుకు లేడు కాబట్టి అని. అంత మంచి వాళ్ళు ఉన్నారు, అంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సర్వాంగ పాశుపతం చేసి ఆ నీళ్లు అభిషేకంగా స్నానం పోస్తారు వాళ్ళ పైన. స్వామివారి మీద అభిషేకం చేసి నీళ్లు పట్టి మళ్ళీ వీళ్ళకి స్నానం పోయాలి, అప్పుడే శారీరకమైనటువంటి బాధలన్నీ కూడా పోతాయి. ఇలా చేయడం వల్ల కూడా దోషములన్నీ కూడా నివారణ చెందితే. ప్రత్యేకంగా చేసే ఇవే అండి, ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. పాశుపతాల్లో మనకు పాశుపత ప్రయోగ తంత్ర శాస్త్రం ఒకటి ఉంది, దాంట్లో నుంచే ఎవరైనా సరే ఇవన్నీ చేస్తారు. దాంట్లో మంత్రం కూడా ఏంటంటే ఏ ఒక్క మంత్రం కొల్లు కూడా తప్పుపోకుండా ఖచ్చితంగా. చాలా మంది ఏమంటారంటే మాకు సపరేట్గా ఇద్దరు కూర్చొని చదవాలి అని అంటే అలా కాదు. ఒక రుద్రం చదివే అర్చకుడు ఉంటాడు, ఒక సంపుటీకరణ మంత్రం చదివే అర్చకుడు ఉంటాడు. వీరిద్దరు పర్ఫెక్ట్ చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి పర్ఫెక్ట్గా ఈయనొకటి చదవగానే ఈయనొకటి చదువుతూ ఉండాలి. ఆ అనుసంధానం ఎక్కడ మిస్ అయినా ఆ ప్రతిఫలం అనేది దక్కదు. కాబట్టి ఆ ప్రకారంగా చేస్తే మంచిది.
సార్ ముఖ్యంగా మీరు అన్నట్టు సంతాన పాశుపతం అనేది ఇది కూడా ఎప్పుడు చేస్తారు? మీరు ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు? మన ఛానల్ త్రూ చెప్పేది ఏమిటంటే ఇవి సామూహికం అనేటువంటి పేరుతో కానీ ఎవరిది వాళ్ళకే చేయడం ఉంటుంది. హోమం ఒకటి మాత్రమే సామూహికంగా ఉంటుంది, అది కూడా వెరీ లిమిటెడ్. ఒక హోమగుండానికి హార్డ్లీ ఒక వైపు ముగ్గురు, అంటే 3 దిక్కులే ఉంటాయి. అర్చకుడు కూర్చునే దిక్కు కాకుండా మిగిలిన 3 దిక్కులు ఉంటాయి. ఒక్కో దిక్కు ముగ్గురు, అంటే 9 మంది మాత్రం ఒక హోమగుండానికి. లేదు చిన్న చిన్న హోమగుండాలు పెట్టి ఎవరిది వాళ్ళకి కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది. అలా చేయడం కూడా జరుగుతుంది. ఇది కేవలం ఆఖరి మంగళవారం నాడు పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా మనకు ఏ పూజా విధానం అది, ఏ అర్చకుడు ఏ విభాగానికి ఆ విభాగం కూర్చొని ఈ పూజలన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్ సార్, అదేవిధంగా మొత్తం ఈ పూజ గురించి చెప్పారు. కన్యా పాశుపతం అంటే ఏంటి, అసలు వర పాశుపతం ఏంటి, పాశుపతాలు ఎన్ని రకాలు ఉంటాయని, పెళ్లి కాకపోతే ఏంటి, సంతానం లేకపోతే ఏంటి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సర్పదోషాలు, నాగదోషాల వల్ల కూడా పెళ్లి కావట్లేదని చెప్తూ ఉంటారు. ఇది పుట్టుకతోనే వస్తుందా అంటే, మన తాత ముత్తాతలు ఎవరైనా సర్పాలని కొన్ని సందర్భాల్లో చంపిన ఇలా చేసినప్పుడు కూడా ఈ దోషం ఆపాదిస్తుంది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వారికి కూడా చాలామందికి పెళ్లి కాకుండా ఉంటుంది. మరి వీరికి ఏం చేస్తారంటారు? అసలు వీటికి నవనాగ పూజ ఉంటుంది సార్. మనం అంతకు ముందు కూడా వీడియోలో ఒక 2-3 సార్లు కూడా మన ఛానల్ త్రూనే చెప్పాము. అదేంటంటే ఈ నవనాగ పూజ 9 సర్పాలు ఉంటాయి. 9 సర్పాలని ఆవాహన చేయడము, నవగ్రహాలని కూడా ఆవాహన చేయడము, ఆ 9 సర్పాలని ఆవాహన చేసినటువంటి నీటితోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడము, అలా అభిషేకం చేసిన నీళ్లు మళ్ళీ వాళ్ళకి స్నానంగా పోయడము, దీన్ని అవభృత స్నానం అంటారు. ఇలా ప్రాసెస్డ్గా చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే మనం ఆఖరి మంగళవారం నాడే చేయడం జరుగుతుంది. విశేషంగా ఈ పూజా విధానంలో మనం అనంతం, వాసుకిం, శేషం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం, ధృతారాష్ట్రం, తక్షకం, కాళీయం తద ఈ నవనాగులకి కూడా పూజ జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నవగ్రహాలు కూడా జరుగుతాయి. కాకపోతే నవనాగ పూజలో విశేషం ఏంటంటే ఓ పక్క నవనాగులకే కాకుండా నవగ్రహాలకి ఎవరైనా దానం ఇవ్వదలుచుకుంటే ఎవరికి వాళ్ళు దానం తెచ్చుకోవచ్చు. అది కూడా ఒకవేళ వాళ్ళ జాతకం ఒకవేళ నేను ముందే చూస్తే, అమ్మ మీరు ఈ పదార్థాలు మీరు తెచ్చుకోండి అని చెప్తాను. మిగిలిన పూజా సామాగ్రి అంతా నేనే అరేంజ్ చేస్తాను. దానం ఇవ్వాలనేది ఎక్స్ట్రా కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు కేజీంబో చొప్పున ఆ దానం ఇచ్చే పదార్థాలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఇది కూడా ఏమిటంటే ఆఖరి మంగళవారం నాడే ఉంటుంది. ఎస్, సో మొత్తానికి నవనాగ పూజ కూడా ఆఖరి మంగళవారమే ఉంటుంది. సో ముఖ్యంగా ఈ దోషం వల్ల కూడా వివాహం కాకుండా ఆటంకాలు ఏర్పడతాయి. వివాహం కాకపోవడానికి ఆటంకాలు ఖచ్చితంగా సర్పదోషాల వల్ల ఏర్పడతాయి. ఇవే కాకుండా ఇవి ఎలా కనిపిస్తాయి అంటే, జాతక కుండలిలో రాహుకేతువులకు మధ్యలో మాక్సిమం అన్ని గ్రహాలు చిక్కుకొని ఉండడం, ఒక్క గురువు గాని శుక్రుడు గాని ఒకటి బయట ఉండి మిగిలిన అన్ని చిక్కుకొని ఉన్నా మిగిలిన అన్ని గ్రహాలు, ఇవి కూడా రాహు నుంచి కేతువుకుంటే ఒకటి, కేతువు నుంచి రాహుకు మధ్యలో ఉంటే దాన్ని సవ్య అపసవ్య కాల సర్పదోషం అంటారు. మహాపద్మ కాల సర్పదోషం అంటారు. ఓకే, సో ఈ ప్రకారంగా మహాపద్మం ఎందుకంటారంటే నార్త్ ఇండియా సైడ్ వాళ్ళు వేసే కుండలంతా కూడా పద్మాకారంలో ఉంటుంది. సో వారు కుండలి చూసినప్పుడు పద్మకాల సర్పదోషం, మహాపద్మకాల సర్పదోషం అంటారు. మన వైపు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అపసవ్య కాల సర్పదోషం, సవ్యకాల సర్పదోషం అంటారు. ఈ కాల అనేటువంటిది చాలా మంది ఏంటంటే టైంకు కదా, ఉన్నటువంటి ప్లేస్కి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితికి అనే అర్థం చేసుకుంటారు. కాల అనేటువంటిది అర్థం అదొకటే కాదు, జాతకరీత్యా సర్ప సంబంధిత దోషాన్ని కాల సర్పదోషం అని అంటారు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మంచిది. అది కూడా ప్రత్యేకంగా మనకి ఆఖరి మంగళవారం నాడే జరుగుతుంది. పూజా విధానము, పూజా సామాగ్రి, అర్చకులకి, హోమానికి, ఆ హోమం వేరే, ఈ హోమం వేరే, చెప్పిన వాటి హోమం వేరే, ఇది వేరే, ఈ విధానం వేరే. ఇది కూడా ఏంటంటే మనకి నవనాగులకి సంబంధించి ప్రత్యేక మంత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క సర్పానికి సంబంధించి గాయత్రి ఉంటుంది. సర్ప సూక్తంలో నుంచి తీసుకున్న మంత్రాలు ఉంటాయి. అవన్నీ ఏ సర్పానికి ఆ సర్పం చదువుతూ హోమం చేయాలి. అలా చేయడమే కాకుండా ఈ సర్పాలని మనం ఏంటంటే ఒక పదార్థంతో తయారు చేసి ఆ గాయత్రి చదువుతున్నప్పుడు, తక్షకుడికి చేస్తుంటే తక్షక గాయత్రి, అనంతుడికి చేస్తే అనంత గాయత్రి చదువుతూ ఆ యొక్క సర్పాన్ని ఆ యొక్క హోమంలో వేస్తాం. అలా చేయడం వల్ల విశేషంగా దోషం అనేది పోతుంది. అలా సర్పదోష సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం మంచిది. సార్, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన పూజలన్నీ ఒక ఎత్తు, చాలామంది ఇక్కడ ఏంటంటే మా అబ్బాయికి ఫలానా లాంటి అమ్మాయే కావాలి, అంటే సాఫ్ట్వేర్ చేసే అమ్మాయి కావాలి, లేకపోతే హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే ఏం పని చేయకుండా హౌస్ వైఫే కావాలి, లేకపోతే ఫలానా డిపార్ట్మెంట్లో రావాలి, అంటే మా అబ్బాయి ఇది చదువుకున్నాడు, ఆ అమ్మాయి ఇలాంటిది వస్తే బాగుండు అని
అంటూ ఉంటారు. సో కొందరికి అది యాదృచ్ఛికంగా జరుగుద్ది, మరి కొందరికి జరగదు. మరి ఈ ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నట్టయితే మనం ఏదన్నా పలానా పూజ చేసి అబ్బాయికి తగ్గ అమ్మాయిని తేవచ్చు అంటారా మరి? ఎలా అంటే దైవ కళ్యాణం, దేవతలకి గనక మనము కళ్యాణం చేయిస్తే, కళ్యాణ వస్త్రాలు కళ్యాణం చేయిస్తే, అంటే ఇప్పుడు కొన్ని క్షేత్రాల్లో ప్రతి నెల కూడా మాస కళ్యాణం అని చెప్పి ప్రతి మాసంలో కళ్యాణం చేస్తారు. అది వెంకటేశ్వర కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. మేము కూడా ఏంటంటే మన దేవాలయంలో కళ్యాణం చేయిస్తాం. ఆ కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం ఆచరింపజేసి తర్వాతకి ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలు పెట్టి స్వామివారి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడతాం కదా, ఆ జీలకర్ర బెల్లం ముద్ద వాళ్ళకి ఇస్తాం. అక్కడ సంకల్పం చేసేటప్పుడు అమ్మ మీ మనసులో మీకు ఎలాంటి కోడలు రావాలనుకుంటున్నారో కోరుకోండి అనేటువంటిది చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళ కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. చాలా మంది అమ్మాయిలకైతే రుక్మిణి కళ్యాణం చేసేటప్పుడు కనుక కూర్చోబెడితే అమ్మాయిల విషయంలో మంచిది. లేదు అబ్బాయిలు ఎవరన్నా సరే వాళ్ళ కులదేవత శివుడైతే శివుడు, విష్ణు అయితే విష్ణువు సంబంధించినటువంటి కళ్యాణం చేయించి ఆ కళ్యాణంలో కూడా ఆ సంకల్పం చెప్పించి మహాసంకల్పం చెప్పినా కన్యాదానం చేసినా అంత ప్రతిఫలం అనమాట. కన్యాదానం సాధారణంగా చేస్తేనే మనం భూమి నుంచి ఆకాశం వరకు కూడా ఒక్కో నువ్వు గింజ పేస్తూ వెళ్ళామనుకోండి, ఆకాశం వరకు అయితే ఎన్ని వేల లక్షల కోట్ల నువ్వు గింజలు అవుతాయి. అన్ని సంవత్సరాలు వీళ్ళ యొక్క వంశాభివృద్ధి జరిగి మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం, గడిచినటువంటి 10 తరాలు వచ్చే 10 తరాల్లో తెలిసి తెలవక పొరపాటున చేసేటువంటి దోషాలుంటే కూడా పోతాయి. ఇది సాధారణ కన్యాదానం. మనం అక్కడేం చేస్తున్నాం, దేవతనే కన్యాదానంగా స్వామివారికి ఇస్తున్నాం. అప్పుడు ఎంత ప్రతిఫలం. అవును. కాబట్టి అలాంటి కన్యాదానం చేసినా గానీ ఈ పూజలతో పాటుగా విశేషంగా వారికి ఆ యొక్క విశేష సత్ఫలితం వస్తుంది. అంటే మన ఊహకు కూడా అందదన్నమాట. ఎలా అయిపోతుంది అంటే కళ్యాణం చేయిస్తే ప్రతి సంవత్సరం చేయించుకుంటే ఏమవుతుంది, రాముల వారి కళ్యాణం వచ్చిందా, మా ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందా. కొంతమంది ఇలా కూడా మొక్కుతారు, నాకు నచ్చిన అమ్మాయి గనక వచ్చి మా కొడుకుతో బాగుంటే వాళ్ళ పెళ్ళైన సంవత్సరం లోపు మళ్ళీ మా ఇంట్లో కళ్యాణం చేయించుకుంటాను మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలా చేసుకోవడం వల్ల కూడా విశేషంగా వారికి మంచి సత్ఫలితాలు పొందవచ్చు. సార్ అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం అబ్బాయి గురించి మాట్లాడుకున్నాం, అమ్మాయికి కూడా తగిన వరుడు రావాలని చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి మాకు అల్లుడిగా రావాలని, లేకపోతే మంచి బిజినెస్ మ్యాన్ రావాలని, లేకపోతే ఏదైనా మంచి కంపెనీలో ఒక స్టేజ్ ఉన్న వ్యక్తి రావాలని చేస్తుంటాం. మరి అది ఎలా సాధ్యం అంటారు? అప్పుడు రుక్మిణి కళ్యాణం అమ్మాయిల విషయంలో ఇందాక చెప్పినట్టుగా రుక్మిణి కళ్యాణం, దీంతో పాటుగా సుందరాకాండ పారాయణం చేయించుకుంటే కూడా విశేష సత్ఫలితాలు పొందుతారు. అయితే ఏది కూడా ఏంటంటే ధర్మపరంగా ఉండాలండి. ఇప్పుడు ఒక అమ్మాయిని అడిగాము, అమ్మాయికి ఏం కావాలి అని అంటే, మా అత్తగారు మామగారు మా దగ్గర ఉండొద్దు, మా ఇంటి దగ్గరలో ఉన్నా పర్లేదు, ఎందుకంటే మాకంటూ ఒక ప్రైవసీ కావాలి. అమ్మ అదేంటమ్మా వాళ్ళ వంశపారంపర్యంగా అందరూ కూడా ఉమ్మడి కుటుంబం, లేదు ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళి తల్లి కొడుకుల్ని తండ్రి కొడుకుల్ని విడదీసేయి, నాకు భర్తను చేయి అంటే ఏ దేవుడిని కనికరిస్తాడు? సో వాళ్ళ కోరిక సైతం ధర్మపరమైనటువంటి కోరిక అయితే బాగుంటుంది. సో ఆ పరంగా చేస్తే ప్రాబ్లం లేదు. కానీ అలా కాకుండా వాళ్ళు కోరుకునే కోరికల్లో కూడా కొంత ధర్మం అనేటువంటిది ఆపాదించబడాలి, అలాగే ఉండాలి, ఖచ్చితంగా బాగుంటుంది. రుక్మిణి కళ్యాణం విశేషంగా ఈ అమ్మాయి చేసేటువంటి వరపాశుపతంతో పాటు రుక్మిణి కళ్యాణం కూడా చేయిస్తే చాలా మంచిది. అది కూడా మీరు చేయిస్తారా? చేయిస్తాం. అదే రోజు ఉంటుందా? అడిగిన దాన్ని బట్టి, వచ్చిన వారిని బట్టి ఎవరిని అడిగితే ఖచ్చితంగా చేద్దాం. దాని సంతోషం, స్వామివారి కళ్యాణం చేయడానికి అంతకన్నా ఏం కావాలి, ఖచ్చితంగా చేద్దాం. సార్ చెప్పండి సార్, చివరిగా మీరు అంటున్న ఈ మంత్ ఎండ్ అంటే అక్టోబర్ 28 అవుతుంది. అక్టోబర్ 28 రోజున పెళ్లి కాని వారి కోసం ప్రత్యేకంగా ఏమేమి చేస్తా ఉన్నారు అందరికీ? అసలు ఒకటి ముడుపు కట్టించడం ఖచ్చితంగా చేస్తాం. దాంతోపాటు అబ్బాయిలకైతే కన్యాపాశుపతం, అమ్మాయిలకైతే వరపాశుపతం, సంతానం లేని వారికి సంతాన పాశుపతం, వీటితో పాటుగా సర్పదోషాలు ఉన్న వాళ్ళకి నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఉంటుంది. విశేషంగా ఎవరన్నా ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడు కూడా సార్ నా దగ్గరే చేయించుకో, నేనైతేనే చేస్తాను, నేను ఎవ్వరికి చెప్పను సార్. వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా చేయించుకోండి, పర్వాలేదు. నేనేం చెప్తానంటే నాకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, పద్ధతిగా చేయించుకోండి. ఇప్పుడు
మనం అన్నం తిందాము అని కూర కావాలనుకోండి, అన్ని ఒకటేసారి వేసేసి దబదబ కలిపేసి తెచ్చేస్తే అవుతుందా? కాదు. కాస్త ఓపికగా ఒక్కొక్క పదార్థం వేస్తూ తీసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్క పదార్థం వేస్తూ కాబట్టి తీసుకుంటే బాగుంటుంది. కొంచెం ఓపికగా, ఎవరైనా సరే ఏం పూజ చేసినా ఓపిక అనేది ముఖ్యం. ప్రశాంతంగా గణపతి పూజ చేయాలి, తర్వాతకి చేసేటువంటి పాశుపత పూజ చేయాలి, హోమాలు చేయాలి. కూర్చునే వాళ్ళకి కూడా ఏంటంటే మీరు ఖచ్చితంగా కిందనే కూర్చోవాలి. మనం దేవుణ్ణి పెట్టినటువంటి ఎత్తు కంటే మనం కొంచెం కింద ఉండాలి తప్ప నేల మీద కూర్చోవాలని లేదు. వచ్చిన వాళ్ళు చాలా మంది అదే అంటారు, మమ్మల్ని స్టూల్ మీద కూర్చోబెడుతున్నారు అయ్యగారు అంటే, దేవుడు మీకంటే ఎత్తులోనే కూర్చోబెట్టే కదమ్మా, కూర్చోవచ్చు. వాళ్ళని ఇబ్బంది పెట్టి నిన్ను 3 గంటలు నేను పూజలో కూర్చోబెడుతున్నా, వాళ్ళని నువ్వు ఖచ్చితంగా నువ్వు కిందనే కూర్చోవాలంటే నాకు మోకాళ్ళ నీ పూజ వద్దేమో పోని వెళ్ళిపోతారు. కూర్చొని దేవుడికి పూజ చేస్తుంటే తన్మయత్వంలోకి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇంత బాగా జరిగింది పూజ, వాళ్ళకి కాన్ఫిడెన్స్, నా కొడుకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది, నా బిడ్డ ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అన్న భావం వాళ్ళకి రావాలి. ఖచ్చితంగా దాని ప్రకారంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు, అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా చేస్తే మంచిది. సో ముఖ్యంగా పెళ్లి కాని వారి కోసం అక్టోబర్ 28వ తేదీన మాత్రం మనం కన్యా పాశుపత హోమం, స్త్రీకి అయితేనేమో వరపాశుపత హోమం, అదేవిధంగా సంతానం లేని వారికి అయితే ప్రత్యేకంగా సంతాన పాశుపత ఈ నెల మాత్రమే అక్టోబర్ 28. ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం, అది 21వ తారీఖు రావచ్చు, 23వ తారీఖు రావచ్చు, 24వ తారీఖు రావచ్చు. ఈ నెల మాత్రం 28వ తేదీనే చేస్తారంట. సో ప్రతి నెల ఆఖరి మంగళవారం రోజు ఉంటుంది. సో దీని గురించి పూజ ఇంకా వివరాలు తెలుసుకోవాలన్నా, దీని గురించి తెలుసుకోవాలన్నా కూడా ఏం చేయమంటారు? అసలు మనకు కాంటాక్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. డీటెయిల్ గా ఏమన్నా వీడియోస్ ఉంటే, గతంలో మేము చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే కూడా వీడియోస్, అభిషేకాలు, హోమాలకు సంబంధించిన వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ నెంబర్కి పంపించడం, డీటెయిల్ గా మాట్లాడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. మొత్తానికి వివాహంలో ఉన్న ఆటంకాలు, దోషాలు తొలగి తొందరగా వివాహం జరగాలనే దానికి చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు. సో ఒకటి చివరిగా చెప్పండి, ఎన్ని రోజులలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంబంధాలు? అసలు 41 రోజుల నుండి 100 రోజులు, 3 నెలల లోపు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయంటే, మనకు గురు మౌఢ్యం ఉన్న సమయంలో మనం ప్రయత్నాలు చేయకూడదు. నేను వెళ్ళి సంబంధాలు చూడండి అమ్మా అన్న చూడరు. లేదు, కొంతమంది ఇలా పూజ చేయించుకొని నెక్స్ట్ డే వాళ్ళ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక 100 రోజులు అయిన తర్వాతకి అయిన వాళ్ళు ఉన్నారు, స్టిల్ ఇప్పటికీ కాని వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి 100% అయిందని నేను చెప్పనండి. కాకపోతే సంబంధాలు రాకుండా మాత్రం ఉండవు సార్, ఖచ్చితంగా వస్తాయి. నా దగ్గర పూజ చేయించుకున్న తర్వాతకి బల్లగుద్ది చెబుతున్నా, వరుసగా సంబంధాలు వస్తున్నాయి. వాళ్ళకి నచ్చక వదిలిపెడుతున్నారు తప్ప, నేను ఒకటే అంటే, మనం పూజ చేసేటప్పుడు శీఘ్రమేవ పానిగ్రహణ యోగ్యత సిద్ధ్యర్థం, శీఘ్రమేవ అతి శీఘ్రమేవ వివాహ సంకల్పిత సిద్ధ్యర్థం. అంటే ఖచ్చితంగా వివాహం కావాలి, మంచి సంబంధాలు రావాలనే పూజ చేస్తాం. అది సెలెక్ట్ చేసుకోవడం, ప్రాసెస్ చేయడం. ఇప్పుడు కొంతమంది ఇళ్ళలో ఏమైపోయిందంటే సార్, నేను చూసిన ఒక వ్యక్తిని పెడతారు, ఆయనే మాట్లాడాలి, ఆయన కొంచెం మాట తూలుతాడు, పోతుంది. ఒకసారి అంటే ఓకే, వచ్చిన ప్రతి సంబంధం పోతుందంటే వ్యక్తిని మార్చండి, ఇంకో వ్యక్తి మాట్లాడండి, అది బెస్ట్. సో మొత్తానికి వివాహానికి సంబంధించి చాలా చక్కటి పరిహారాలు తెలియజేశారు సార్. ముఖ్యంగా వివాహ గడియలు మొదలుగాని వారికి ఏం పరిహారం చేస్తే వివాహ గడియలు మొదలవుతాయి అనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.